వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ సర్కిల్కి సంబంధించినటువంటి ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఎందుకంటే సర్కిల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో వీటిలో వేరియస్ మోడల్స్, నేను ఫస్ట్ వీడియోలో ఒక మోడల్ తీసుకున్నాను, సెకండ్ వీడియోలో ఒక మోడల్ తీసుకున్నాను, అలాగే ఈ థర్డ్ వీడియోలో కూడా ఒక మోడల్ తీసుకొని దానికి మీకు చక్కగా సొల్యూషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అనేది మనకి ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, the parametric equations, the parametric equations, the parametric equations. X is equal 2a into 1 minus t square by 1 plus t square, and y is equal 4at by 1 plus t square represents a circle, represents a circle of radius, of a circle of radius. కాబట్టి ఇక్కడ we have to find the equation of the circle. From that one we have to obtain radius. అంటే ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్ ఏంటంటే we have to eliminate that parameter. ఇక్కడ t అనేది పారామీటర్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్. ట్రిగనామెట్రీలో తెలిసినటువంటి ఫార్ములాస్ని ఇక్కడ అప్లై అవుతుంది. అంటే ఎలాగూ అనేటువంటిది ఎక్కువగా ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి యూస్ఫుల్ అండి. ఒక్కసారి గమనిద్దాం, ఇక్కడ చూడండి ఎలా ఉందో. 1 minus t square by 1 plus t square అంటే 1 minus t square by 1 plus t square అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేస్తుంది. 1 minus tan square theta by 1 plus tan square theta ఏంటండి ఫార్ములా? cos 2 theta. అలాగే ఇక్కడ కూడా చూడండి 2t by 1 plus t square, 4ని 2 into 2 రాసుకోవచ్చు కదా. 2t by 1 plus t square అంటే 2 tan theta by 1 plus tan square theta అంటే ఎంత? sin 2 theta. అంతే కదండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పుట్ t is equal tan theta, t is equal tan theta. ఇక్కడ ఫార్ములాస్ కూడా రాస్తున్నాను. cos 2 theta ఫార్ములా 1 minus tan square theta by 1 plus tan square theta అంటే ఎంత అయింది? 1 minus t square by 1 plus t square. ఓకే, అలాగే sin 2 theta, sin 2 theta tan ఫార్ములా 2 tan theta by 1 plus tan square theta. ఇదేమో cos 2 theta అంటే 2t by 1 plus t square. అంటే అప్పుడు మనకి x is equal ఏమొచ్చేసిందండి? x is equal ఇక్కడ మనం చూడండి 2a cos 2 theta. ఇది మొత్తం ఏమైపోయిందండి? 1 minus t square 1 plus t square అంటే cos 2 theta, 2a cos theta అంటే మనకి ఈ cos 2 theta ఇది కూడా ఎంత అండి? x/2, cos 2 theta x/2. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే వైని కూడా నేను 2 ఇంటూ రాసుకుంటా, 2a ఇంటూ 2t by 1 plus t square. అంతే కదా, 2t by 1 plus t square అంటే 2t by 1 plus t square అంటే ఏంటి మనకి? sin 2 theta, sin 2 theta అంటే y is equal 2a sin 2 theta. అంటే ఇక్కడ కూడా మనం sin 2 theta is equal ఏమొచ్చేసిందండి? ఇక్కడ కూడా మనకి x/2a, ఇక్కడ కూడా y/2a. అంటే మనకి ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంది కదండి. కాబట్టి వెన్ ఎవర్ కాస్ అండ్ సైన్ ఈజ్ దేర్, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 కదండి. అలాగే కాస్ స్క్వేర్ 2 తీటా ప్లస్ సైన్ స్క్వేర్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1.
అదే సీకెంట్ ట్యాన్ వచ్చింది అనుకోండి, సీకెన్స్ కే తీటా మైనస్ ట్యాన్స్ కే తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదే కొసీకెంట్ కాట్ వచ్చింది అనుకోండి, కొసీకెన్స్ కే తీటా మైనస్ కాట్స్ కే తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీస్ బాగా గుర్తుపెట్టుకోవాలండి, అందుకో ట్రిగ్నామెట్రిక్ నాలెడ్జ్ కంపల్సరీ కావాలండి. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు వీ నో దట్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 ఆర్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది మీకు ఎక్స్ స్క్వేర్ బై 4a స్క్వేర్ అలాగే వై స్క్వేర్ బై 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ఈక్వల్ 1. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చేస్తుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఫైనలీ వాట్ యు హావ్ టు అబ్టైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a స్క్వేర్. అంటే ఎంత అండి, 2a హోల్ స్క్వేర్, 2a హోల్ స్క్వేర్, 2a హోల్ స్క్వేర్ కాబట్టి రేడియస్ ఇస్ నథింగ్ బట్ 2a. సో సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆన్సర్ ఎంత అండి, 2a. సర్కిల్ ఆఫ్ రేడియస్ 2a. సో ఇక్కడ వాడు అడిగిన దాని ప్రకారం సర్కిల్ ఆఫ్ రేడియస్ ఎంత అండి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది కూడా ఆర్ స్క్వేర్ కాబట్టి రేడియస్ అనేది 2a. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మెయిన్గా ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ మనం యూజ్ చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండి, ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ -1, 0 టు ద సర్కిల్ దెన్ థీటా ఈజ్ ఈక్వల్. అంటే ఒకసారి మీకు కాన్సెప్ట్ కూడా చక్కగా మీకు వివరిస్తాను. సపోజ్ దిస్ ఈజ్ ద సర్కిల్ అండ్ ఫ్రమ్ an external point we can draw 2 tangents to a circle. Okay, from an external point we can draw 2 tangents to a circle. Okay, ఇదండి, this is the point, this is the point అంటే -1, 0. now here PA, PB are the tangents drawn from next one point. So this is nothing but radius, this is nothing but radius, this is also nothing but radius. Okay, radius is always perpendicular to tangent, radius is always perpendicular to tangents. Okay, so this is nothing but length of tangents, this is nothing but length of tangents. Length of tangent ఏంటంటే మనకి √2s11, length of tangent ఫార్ములా మనకి √2s11. నా ఇప్పుడు మనం ఇక్కడ థీటానండి, దిస్ ఈజ్ ద థీటా. థీటా అయినప్పుడు ఇప్పుడు జాయిన్ చేసాం అనుకోండి, ఇఫ్ యూ జాయిన్ దీస్ టూ, సెంటర్ నుంచి జాయిన్ చేసాం అనుకోండి ఏమవుతుందండి, బైసెట్ చేస్తుంది యాంగిల్, అంటే θ/2, ఇక్కడ కూడా θ/2 అవుతుంది. హియర్ దిస్ ఈజ్ ద θ/2 యాంగిల్, హియర్ ఆల్సో సేమ్ θ/2 యాంగిల్. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సపోజ్ నేను ఇక్కడ సిఏబి ట్రయాంగిల్ ఏమవుతుందండి, సిఏబి ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan θ/2, tan θ/2, tan అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్ టు దిస్ వన్ ఏంటండి r, కాబట్టి √r/√s11 ఇదండి సింపుల్. అంటే ఒకసారి కాన్సెప్ట్ కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. tan θ/2 ఫార్ములా r/√s11. మరి ఆర్ అంటే ఏంటి, రేడియస్ కదండి, రేడియస్ అంటే మనకి ఇక్కడ ఉన్నది కదా ఆల్రెడీ, రేడియస్ అంటే ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది, రేడియస్ మనకు ఆర్ అనేది √g² + f² - c, g² + f² - c. ఇక్కడ ఆల్రెడీ మనం 5 ఉంది కదండి, అంటే 2g వాల్యూ ఎంత, 2g వాల్యూ 5, కాబట్టి g వాల్యూ 5/2, అలాగే 2f వాల్యూ 4 అండి, సో f వాల్యూ 2, సో c వాల్యూ -2, c వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. g² అంటే ఎంత 25/4, f² ఎంత 4, -2 అండర్ రూట్ -2, అప్పుడు ఎంత అయింది నీకు 25/4, 4 + 2 6 అయిందండి, 4 + 2 6 అయింది, 6 × 4 ఎంత 24, 24 + 25 ఎంత 49, 49/4 అంటే r వాల్యూ ఎంత వచ్చిందండి 7/2 వచ్చేసింది. r వాల్యూ మనకి 7/2 వచ్చేసింది. తర్వాత ఇక్కడ s11 అంటే ఏంటి, x12 + y12 + 2gx1 + 2fy1 + c, ఆ వాల్యూ దాన్ని సబ్ చేసుకోవాలి. అంటే ఆ పాయింట్ ఏంటి -1, 0 కదా, -1, 0 కదా, అంటే అప్పుడు s11 అంటే రాద్దాం, s11 అంటే ఆ పాయింట్ దాన్ని సబ్ చేస్తాం, -1 హోల్ స్క్వేర్ +0 హోల్ స్క్వేర్ +5 × -1
ప్లస్ 4 ఇంటూ 0 మైనస్ 2. అంటే ఏమైంది? ఇది 1, ఇది 0, -5. ఓకే, నెక్స్ట్ -2. ఓకే, ఇక్కడ నీకు గమనించినట్లయితే ఎంత వచ్చిందండి? ఇది -6 వచ్చేసింది. -S11 మైనస్. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో -5x అండి. అంటే సెంటర్ ఇక్కడ రేడియస్ ఏమీ ఇబ్బంది లేదు, -5 అండి. ఓకే, రేడియస్లో అయితే ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం హోల్ స్కేర్ వేస్తాం కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి -5x కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో చిన్న స్మాల్ మిస్టేక్, -5x అండి ప్రాబ్లంలో. అందులో -1 అంటే ఇప్పుడు నీకు ఏమైందండి? 5 + 1 6, 6 - 2 4, 6 ఓకే ఇదండి. కాబట్టి ఇక్కడ మనకి R వాల్యూ 7/2 వచ్చేసింది, S11 వాల్యూ 4 వచ్చేసింది. అంటే √S11 వాల్యూ ఎంత అండి? 2 అయిపోయింది. అంటే tan θ/2 దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? R అంటే 7/2, బై ఎంత అండి? 2. ఓకే, అంటే ఎంత అండి? ఇది 7/4. ఇది tan θ/2 7/4. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చండి? θ/2 tan inverse 7/4. Therefore θ 2 tan inverse 7/4. 2 tan inverse 7/4 అండి. ఇక్కడ ఈ θ వాల్యూ 2 tan inverse 7/4. కాబట్టి ఇక్కడ ఆన్సరు 2 tan inverse 7/4. This is the angle between those two tangents. అంటే ఇక్కడ మెయిన్గా ఇదేనండి, tan θ/2 R/√S11. అంటే కాస్త ఫాస్ట్గా చేయడం అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోద్దండి. అంటే నేను మీకు ఒకసారి వివరంగా తెలియజేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాశానండి. ఇక నెక్స్ట్ నుంచి మనం డైరెక్ట్గా రాసేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లంలో the angle between the tangents drawn from origin to the circle x² + y² + 4x - 6y + 4 = 0 is. అయితే ఇక్కడ ఆప్షన్స్లో tan ఇన్వర్స్ ఇవ్వలేదండి, tan ఇన్వర్స్ ఇవ్వలేదు. అందువలన మనం మామూలుగా tan కనుక్కుంటాము, tan θ/2 కనుక్కొని అప్పుడు సైన్ ఫార్ములా రాస్తాం. sin θ ఏంటంటే ఫార్ములా 2 tan θ/2 / 1 + tan² θ/2. అంతే, కాసు అడిగాడు. ఇక్కడ అన్ని కాసులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా 1 - tan² θ/2 / 1 + tan² θ/2. ఇంకా ఏంటంటే మీకు చెప్పాలంటే మనకి అన్ని రైట్ యాంగిల్ సైడ్సే కదా, కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ 13, ఇక్కడ 13 ఉంది కాబట్టి ఇక్కడైతే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అది సో 5, 12, 13 కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ 5, 12, 13. అంటే 5/13 ఉండొచ్చు, 12/13 ఉండొచ్చు. అయితే ఇక్కడ 2 ఆప్షన్లో 13 ఉంది కాబట్టి మనకు డైరెక్ట్గా మనం చేయలేము. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మరి 2g కూడా రేడియస్ కనుక్కోవాలి కదా, రేడియస్ √g². ఇక్కడ 2g ఎంత అండి? 2g = 4, g = 2, 2f -6, f -3, c = 4. సో ఏమవుతుందండి ఇప్పుడు? g² అంటే 4 + f² 9 -4, 4 4 క్యాన్సిల్, √9 అంటే 3 అండి, √9 అంటే 3. నెక్స్ట్ S11 అంటే 0 0 కదండి, 0 0 చేయండి. 0 + 0 + 0 -0 + 4 = 4. అంటే మనకి √S11 కదా, √S11 అంటే √4 = 2 అండి. Therefore tan θ/2 = R/√S11. R ఎంత అండి? 3/2. ఓకే, 3/2 అండి. Therefore మనం సైన్ కావాలి కాబట్టి sin θ = 2 tan θ/2 / 1 + tan² θ/2. అంటే 2 × 3/2 / 1 + tan². సో ఎంత అండి ఇది నీకు
9/4 ఓకే. 2 క్యాన్సిల్. అప్పుడు ఎంత వస్తుందండి నీకు? 4 + 9 13 కాబట్టి 12/13. therefore theta is equal sin inverse 12/13. sin inverse 12/13. అదే కాసులు ఇచ్చాడు అనుకోండి, సపోజ్ దీనిలో మనం కాసులు కనుక్కోవాలనుకోండి, అప్పుడు ఫార్ములా 1 - tan² θ/2 1 + tan² θ/2. అది కూడా చేద్దాం ఇప్పుడు మళ్ళీ. ఓకే, అది కూడా మనం చేద్దాం ఇప్పుడు. సపోజ్ cos θ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్లో మనకి cos θ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను. అంటే ఇక్కడ sin ఇన్వర్స్ అంటే రేపు కొద్దిగా cos ఇన్వర్స్ కూడా ఇవ్వచ్చు. అందరూ cos θ గమనించినట్లయితే 1 - tan² θ/2 1 + tan² θ/2. కాబట్టి ఎంత అండి ఇది? 1 - 3/2 కదా, 3/2 హోల్ స్క్వేర్ 1 + 3/2 హోల్ స్క్వేర్ అంటే 1 - 9/4 1 + 9/4 1 + 9/1 - tan² θ/2 నీకు వచ్చేటువంటిది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 4 - 9 -5/13 -5/13 అంటే అప్ టు z అన్నమాట. అంటే మనం θ is equal to cos ఇన్వర్స్ -5/13 లేదా దీన్నే పై మైనస్ రాసుకోవచ్చు. పై మైనస్ cos ఇన్వర్స్ 5/13 కూడా రాసుకోవచ్చు. జనరల్గా ఇలా వదిలేస్తుంటాడు cos ఇన్వర్స్ -5/13 అంటే cos ఇన్వర్స్ -θ అని మనం 5 - cos ఇన్వర్స్ θగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి సైన్ ఇస్తే ఆ విధంగా చేయండి, కాస్ ఇస్తే ఈ విధంగా చేయండి. అలాగే tan θ/2 డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు ఆ విధంగా చేసేయవచ్చు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూడండి. tan θ/2 అనేది మెయిన్ r/√s మనం అది ఫైండ్ అవుట్ చేయండి. సపోజ్ అదే tan θ కనుక్కోమన్నాడు, దీనికే tan θ కనుక్కోమన్నాడు, అప్పుడు ఎలాగూ మనకి ఈ ప్రాబ్లంలో tan θ/2 ఎంత వచ్చిందండి? tan θ/2 వాల్యూ ఎంత వచ్చిందండి? 3/2 వచ్చింది, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే θ వాల్యూ మీకు ఇప్పుడు θ/2 is equal to tan inverse 3/2. therefore θ is equal to tan inverse 3/2. అది కాబట్టి ఒక ప్రాబ్లంని ఏ విధంగా ఇవ్వచ్చు? tan ఇన్వర్స్ ఇవ్వచ్చు, sin ఇన్వర్స్ ఇవ్వచ్చు, cos ఇన్వర్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఒకటి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇన్ జనరల్గా సో ఇది ఇక్కడ ఈ ప్రాబ్లంలో ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సంట్రిక్ అంటే కాన్సంట్రిక్ అంటే సర్కిల్స్ హ్యావ్ ద సేమ్ సెంటర్ బట్ రేడియా ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి సో whenever concentric mean just you have to change this one only. In place of 15 just you have to put some k. That means here required equation of concentric circle be x² plus y² minus 6x plus 12y plus k. That's all. This is the required equation. But we have to find k. ఎక్కడైనా కాన్సంట్రిక్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ అని చేంజ్ చేసుకున్నాం అంతే. అంటే ఇప్పుడు దీని రేడియస్ ఎంత వస్తుంది మనకి? రేడియస్ g² + f² - e కదా. దీని రేడియస్ మనకి g² అంటే 9 ప్లస్ f² అంటే ఎంత 36 మైనస్ k అంటే ఎంత అండి? ఇది 45 మైనస్ k అండర్ రూట్ 45 మైనస్ k 45 మైనస్ k. తర్వాత ఒరిజినల్గా రేడియస్ ఎంత? ఒరిజినల్ రేడియస్ ఎంత అంటే మనకి ఒరిజినల్ రేడియస్ ఎంత? g² అంటే 9 ప్లస్ f² అంటే 36 మైనస్ 15 ఎంత అండి? 45 మైనస్ 15 అంటే √30. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు వాడు? డబుల్ ద ఏరియా, డబుల్ ఆఫ్ ఇట్స్ ఏరియా. అంటే ఇక్కడ మనకి దీనికి డబుల్ ద ఏరియా అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటంటే πr². ఇక్కడ డబుల్ ద ఏరియా, అది డబుల్ ద ఏరియా, పై క్యాన్సిల్. ఇప్పుడు r² అంటే ఎంత అండి? ఇక్కడ నీకు 45 మైనస్ k
ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 30. 2 ఇంటూ 30 అంటే 60. అంటే 45 మైనస్ 60 అంటే ఎంత అండి? -50. ఇక్కడ డబుల్ ద ఏరియా అన్నాడండి. కాబట్టి డబుల్ ద ఏరియాకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి అంటే ఏదైతే గీవెన్ సర్కిల్ ఉన్నదో ఆ సర్కిల్కి డబుల్ ద ఏరియా, అది కావాల్సిన సర్కిల్కి. కావలసిన సర్కిల్ యొక్క రిక్వైర్డ్ సర్కిల్ యొక్క ఏరియా ఈజ్ నథింగ్ బట్ డబుల్ ద గివెన్ సర్కిల్ ఏరియా. అది అందుకోసం. కాబట్టి ఇప్పుడు దేర్ ఫార్ రిక్వైర్డ్ ఈక్వేషన్ విచ్ ఈస్ కాన్సన్ట్రేట్ విత్ ద గివెన్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ x² + y² - 6x + 12y - 15 ఈజ్ ఈక్వల్ టు 0. -15 ఈజ్ ఈక్వల్ 0. సో ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే ఈజీగా వచ్చేస్తాయండి. మళ్ళీ మరికొన్ని వీడియోస్లో డెఫినెట్గా సర్కిల్స్ మీద నేను నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే ఇస్తానండి. జాగ్రత్తగా ఉపయోగించుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ని దయచేసి మీ కామెంట్ బాక్స్లో ఉంచండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవి నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.